మాట అన్ని వేదముల యొక్క సమష్టి తాత్పర్యం ఎక్కడుందో, అందరూ అన్ని రకాల తపస్సులు దేనికోసం చేస్తారు, దేనికోసం బ్రహ్మచర్యాదులన్నింటినీ పరిపాలించి అనేక కష్టాలని ఓర్చుకొని శ్రమతో ఈ రకమైన నియమాలు పాటిస్తున్నారో అలాంటి స్థానం ఏదైతే ఉందో దాన్ని నేను సులభంగా చెబుతాను అని ఉపనిషత్. తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఏమిటది అంటే ఓం ఇచ్చేతత్. ఇక్కడ ఇంకొక మాట మనం గుర్తుంచుకోవాలి. అసలు మనం మనుషులుగా పుట్టిన తర్వాత మనకి పురుషార్థములు అని 4 ఉన్నాయి కదా. ధర్మము, అర్థం, కామం, మోక్షం. దాంట్లో పరమ పురుషార్థం మోక్షం. ధర్మాచరణంతో ఆరంభించాలి. ధర్మం ద్వారా ధర్మాన్ని ఆచరిస్తూ దాన్ని పరిరక్షించుకుంటూ ధర్మం అవిరుద్ధమైన అర్థకామాలకి కూడా అవకాశం ఇస్తూ మోక్షమే జీవితానికి పరమార్థంగా పెట్టుకోవాలి. అంచేతనే ప్రతి మంది మన చోట్ల అన్ని చోట్ల చూస్తుంటే ముముక్షువు ముముక్షు అనే పదం వినిపిస్తోంది. ముముక్షువు అంటే ఏమర్థం? మోక్షం కావాలి అనుకునేవారు. మోక్షం అనే మాటకి అర్థం ఏమిటి అని అంటే తను తెలుసుకోవటం. ఇక మోక్షం అంటే ఎక్కడో కొత్తగా ఉండలేదు, ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడేది కాదు, మన దగ్గర లేనిది కొత్తగా వచ్చేది కాదు. మోక్షము అంటే మనం తెలుసుకోవటం. అలా తెలుసుకుంటే ఏమవుతుంది అంటే మళ్ళీ జన్మ అక్కర్ లేకుండా పోతుంది. జన్మే అనేక దుఃఖాలకి కారణం కనుక మనం పుట్టిన దగ్గర నుంచి అనేక రకాలైన చేదు అనుభవాలు పొందుతున్నాం, బాగా ఇబ్బందులు పడుతున్నాం. లేదా జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేయాలి, మళ్ళీ పుట్టక్కర్ లేకుండా మనం మంచి స్థితిని పొందాలి అని అంటే మోక్షం పొందాలి. దానికి కారణం ఏమిటి అంటే ఒకే ఒక్క మాట, ఏది తెలిస్తే ఇక మరి ఇంకేమీ మళ్ళీ పుట్టుక జన్మ సంసారము ఉండవు, ఏది తెలియకపోతే ఎన్ని తెలిసినా మళ్ళీ ఈ దుఃఖాలు తప్పవు, అటువంటి వస్తువు బ్రహ్మ వస్తువు అని. ప్రబోధ చంద్రోదయం అనే నాటకంలో కృష్ణమిశ్రులు అని యతీంద్రుడు స్వాముల వారు ఆయన ప్రార్థన శ్లోకం రాస్తూ మరీచిక భ్రాంతి అని ఓ భ్రాంతి ఉంది. ఎండమావులు చూస్తూ ఉంటాం కదండి మనం. ఎండలో నడుస్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ నీరు నిజమనుకుని భ్రాంతి పడుతూ ఉంటాం. మధ్యాహ్నార్క మరీచికాశ్వి పయఃపూర యద్ అజ్ఞానత అని ఆరంభించారు ఆయన. అంటే మనకి ఆ శ్లోకాలన్నీ చెప్పకుండా అర్థం చెప్పాలంటే, ఏ వస్తువు తెలియకపోవడం వల్ల ఎండమావుల్ని చూసి నీరు అని భ్రాంతి పడుతున్నామో, ఏ వస్తువు తెలియకపోవడం వల్ల తాడును చూసి పాము అని భ్రమిస్తున్నామో, అలాగే ఏ బ్రహ్మ వస్తువుని తెలియకపోవడం వల్ల ఈ జగత్తంతా నిజము అని భ్రాంతి పడుతున్నామో, ఇవన్నీ సుఖాలు సంతోషాలు అని అనుకుంటున్నామో, అలాంటి నిజమైన బ్రహ్మ వస్తువుని తెలుసుకోవాలి. ఏది తెలిస్తే ఇది తాడే, ఇది పాము కాదు అని తెలిసిన తర్వాత అప్పుడు భయకంపాదులు ఉండవు. అది పాము అనుకుంటే ఒళ్ళంతా వణుకుతుంది, చెమటలు పడతాయి, భయం వేస్తుంది, ఎవరినో వాళ్ళని వీళ్ళని కేకలేస్తూ ఉంటాం. కానీ అది తాడే అని అనుకుంటే మనకి ఎటువంటి భయం లేదు. అంచేత మానవ జీవితాల్లో మనందరం పొందేటువంటి భయాలు శోకాలు వీటన్నిటికీ నివారణోపాయం ఏది అంటే బ్రహ్మజ్ఞానం. అదే ఉపనిషత్తు చెప్పింది మరో మాట. మీరందరూ సాధకులు కనుక ప్రస్థానత్రయ భాష్యాలు పొద్దున పారాయణం చేస్తున్నారని చెప్పారు మన స్వామి. అంచేత 1-2 మాటలు, కొన్ని భాష్యంలో ఉన్న మాటలు కూడా మనం అనుకుందాం. శంకరాచార్య స్వామి వారు చాలా గొప్ప గురుదేవులు. వారిని గురించి విద్యారణ్య స్వాముల వారు రాసిన శ్లోకం, ఇందాక శంకర విజయానికి అనువాద పుస్తకాలు కూడా చూపించారు స్వాములు. దాంట్లో ఓ శ్లోకం ఉంది, అసత్ప్రపంచ చతురాననోపి సన్ అభోగయోగి పురుషోత్తమోపి సన్ అనంగచేతాప్యవిరూప దర్శన జయత్యపూర్వో జగదద్వయీ గురు అని అద్వైతాచార్యులైన శ్రీ శంకర భగవత్పూజ్యపాదుల వారి గురించి విద్యారణ్య స్వాముల వారు రాసిన శ్లోకం అది. మనందరం చెప్పుకునే శ్లోకం ఉంది, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. ఈ మాట మనందరం అనుకుంటాం. గురువుకి బ్రహ్మకి పోలికేంటి? బ్రహ్మ చేసే పని గురువు ఏం చేస్తారు, మామూలు బ్రహ్మకి గురువు గారికి ఉండే తేడా ఏంటి? ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? బ్రహ్మగారు ప్రపంచాన్ని సృష్టి చేస్తారు, గురువు ఏం చేస్తారు? గురువుని బ్రహ్మగా ఎందుకు అనాలి? అలాగే గురువే విష్ణుమూర్తి అని ఎందుకన్నారు? గురువే సదాశివుడు అని ఎందుకన్నారు? గురువు నిరాకార నిర్గుణమైన శుద్ధమైన పరబ్రహ్మ స్వరూపము అని ఎందుకన్నారు? ఈ మాటలు చెప్పి దానిలో బ్రహ్మగారికి ఈ గురువు గారికి ఉండే తేడా కూడా చూపించాడే. అసత్ప్రపంచ చతురాననోపి సన్. బ్రహ్మ చతురాననుడు అంటే 4
ముఖాలు కలిగినవాడు. మా గురువు గారు చతుర ఆననుడు, నేర్పుతో కూడిన ముఖం కలిగిన వారు. శంకరాచార్య స్వామి వారు మాట మాట్లాడితే వైదిక వాంగ్మయం అంతా ప్రతిఫలిస్తుంది. శృతులకి స్మృతులకి పురాణాలకి ఆయనే నిలయం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం మమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటాం. అలాంటి శంకరాచార్యుల వారు సాక్షాత్తు చతురాననుడు లాంటి వారు. ఆయనకి ఈయనకి సామ్యం ఏమిటి అంటే ఆయన చతురాననుడు, ఈయన చతురాననుడే అన్న. చతురానన అనే పదం దగ్గర కొంచెం స్వారస్యం. 4 ముఖాలు గలవాడు బ్రహ్మ, నేర్పుతో కూడిన ముఖం గలవారు శంకర భగవత్పాదులు. మరి తేడా ఏమిటి అంటే ఆ బ్రహ్మ దృష్టిలో ప్రపంచం అంతా నిజం. ఆయన చేస్తున్నాడు, ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నాడు. సృష్టికర్త ప్రజాపతి అనే పేరు పొందాడు ఆయన. కానీ జగన్ మిథ్యాత్వవాదంలో వేదాంత సిద్ధాంతం ప్రకారం జగత్తు మిథ్య, అది నిలబడదు. తరిచి చూస్తే ఉందా లేదా అంటే ఉంది అనడానికి లేదు, లేదనడానికి లేదు. ఉంది అని అంటే శాశ్వతంగా ఉంటుంది అంటే ఎవ్వరికీ మోక్షం లేకపోవాల్సి వస్తుంది. కాదు లేదు అంటే అందరూ ఈ దుఃఖాలు అనుభవించడం, ఎంత ప్రతీతి అనుభవాలు అన్నీ విరుద్ధంగా ఉంటాయి. కనుక ప్రపంచం అంతా మాయామయం, కల్పితం. అంతేగాని ఉన్నది కాదు, లేనిది కాదు, అనిర్వచనీయం అనేటువంటి మాట సిద్ధాంతాల్లో చెబుతూ ఉంటారు. కనుక ప్రపంచం మిథ్యాభూతము అని చెప్పేటువంటి వారు శంకరులు, ప్రపంచం సత్యం అని చెప్పేటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఈ తేడా ఉంది అని చెప్పారు. అలాగే అభోగయోగి పురుషోత్తమోపిసన్ అంటే పురుషోత్తముడు అనే పేరు శ్రీ మహావిష్ణువుకి చెందుతుంది. గీతల్లో మనం పురుషోత్తమ ప్రాప్తి యోగం అని చదువుకుంటూ ఉంటాం. పురుషోత్తముడు ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మే చ్యుదాహృత అని. పరమాత్మ పురుషోత్తముడు, ఆయన క్షరాక్షరాతీతుడైనటువంటి వాడు. ఈయన పురుషోత్తముడేట. కానీ ఆయనకి భోగ సంబంధాలు ఉన్నాయి, ఈయనకి భోగ సంబంధాలు లేవు. ఆయన అలంకార ప్రియుడు, శేషశాయి. దానిలో భోగ అనే శబ్దానికి కొంచెం సాహిత్యంగా చమత్కారం ఏంటి అంటే ఆదిశేషువు దగ్గర ఉంటాడు, ఆదిశేషువు మీద పడుకుని ఉంటాడు కనుక భోగయోగి పురుషోత్తమ మహావిష్ణువు. కానీ శంకరాచార్యుల వారికి అటువంటి భోగాలతో సంబంధం లేదు. విరక్తులు, యతిలు, సన్యాసులు కనుక అన్ని భోగాలు వదులుకున్నవారు కనుక భోగ సంపర్కం లేని పురుషోత్తముడు. మరి మూడోది పరమేశ్వరుడితో సంబంధం ఏమిటి అంటే అనంక చేతాపి అవిరూప దర్శన. అనంక చేత అంటే మన్మథుడిని జయించిన వారు. పరమశివుడు మన్మథ జయం చేశారు, మన అందరికీ తెలుసు కదా. మన్మథుడు ఆయన దగ్గరకు వచ్చి పార్వతీ కళ్యాణం కోసం పరమాత్మని ప్రేరేపిస్తే ఆ 3వ కన్ను తెరిచి మన్మథుడిని కాస్త కాల్చేశాడు ఆయన తృతీయ నేత్రంతో. తర్వాత మళ్ళీ పునరుజ్జీవింపజేశారు తర్వాత కథ అనుకోండి. ఎందుకంటే మన్మథుడిని జయించిన వాడు పరమశివుడు. శంకర భగవత్పాదులు కూడా మన్మథుడిని జయించారు. ఇద్దరికీ అది ఒక సాధారణమైన ధర్మం. అయినా తేడా ఏమిటి అని అంటే పరమశివుడు ఎగుడు దిగుడు కళ్ళు వాడు, 3 కళ్ళు విరూప దర్శనుడు. శంకరాచార్యుల వారు సమదర్శనం గలవారు, 2 చక్కటి సరిచూపు కలిగినటువంటి వారు, బ్రహ్మ దర్శనం చేసినటువంటి వారు కనుక సమ్యక్ ద్రష్ట అంటే మంచి దర్శనం కలిగినటువంటి వారు అని చెప్పి అపూర్వమైనటువంటి అద్వైతాచార్యులు భగవత్పాద శంకరాచార్యుల వారికి నమస్కారము అన్నాడు ఆయన. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే బ్రహ్మ తెలుసుకుంటే మనం శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందిన వాళ్ళం అవుతాం. ఆ బ్రహ్మ వస్తువు తెలియకపోతే మనం ఈ శోకాల్లోంచి మనం బయటపడలేం. ఈ మాట ఎవరు చెప్పారు మీకు అంటే ఉపనిషత్తులు చెప్పాయి. తరతి శోకం ఆత్మవిత్ అభయం ప్రతిష్టాం విందతే అని వాక్యాల్లో అభయాన్ని పొందడం, ప్రతిష్టని పొందడం, శోకాల్ని దాటడం, మోహాల్ని పోగొట్టుకోవడం ఇలాంటివన్నీ ఆత్మజ్ఞానం వల్లే కలుగుతాయి. ఆత్మజ్ఞానం లేకపోతే ఇవేమీ కలగవు. మీరు వెంటనే అడగచ్చు, ఏమంటే ఓంకారం గురించి అన్నారు, అసలు ఆ మాటే అంటలేదు, ఏదో శంకరాచార్యుల వారు లేకపోతే బ్రహ్మ అంటారు ఇలాంటి అంటున్నారంటే ఆ బ్రహ్మ ఓంకారము 2 వేరు కాదు. బ్రహ్మకి ఓంకారానికి అవినాభావ సంబంధం ఉంది. బ్రహ్మ ఓంకార రూపమే అని ఒక ఆలోచన విధానం. బ్రహ్మను చెప్పడానికి బ్రహ్మకి ఆలంబనం ఓంకారము అనేటువంటిది ఒక థాట్. బ్రహ్మకు ప్రతీకము ఓంకారము అనేటువంటి వాదం ఒకటి. చిన్న చిన్న భేదాల్లో బ్రహ్మకి ఓంకారానికి విడతీరాని బంధం ఉంది అనేటువంటి మాట మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. దానికోసం భూమికా రూపంలో ముందు నడుపుకుంటాం అన్నమాట. ఇంకొక మాట వైదిక మంత్ర ఉపనిషత్తుల్లో
యస్మిన్ ద్యౌః పృథివ్యంతరిక్షమోతం సహ ప్రాణైశ్చ సర్వైః తమేవైకం జానథ ఆత్మానం అన్యావాచో విముంజథ అమృతస్య ఈష సేతుః అని మాట ఉంది. ఆ మంత్రార్థాన్నంతటి ఇప్పుడు చెప్పను కానీ దాంట్లో చిట్ట చివరి మాట తమేవ ఏకం జానథ, ఆ ఒక్క వస్తువునే తెలుసుకోండి. తకమా వస్తువులన్నీ కట్టిపెట్టండి. తకమా వస్తువులన్నీ నీ వాక్కుకి కష్టాన్ని కలిగించడం, అనవసరంగా వృధా కంఠక్షోభ అంటానే అలాంటి కంఠక్షోభ తకమా చదవడం. ఆ ఒక్క బ్రహ్మ వస్తువుని తెలుసుకోవడం మాత్రమే సత్యమైనది, శాశ్వతమైనది. కనుక తమేవ ఏకం జానథ అన్యావాచ విముంజథ, ఇతర మాటలు కట్టిపెట్టి ఆ బ్రహ్మ వస్తువుని మాత్రమే తెలుసుకోండి అని చెప్పింది ఉపనిషత్తు. ఎందుకు అది దాన్ని ఒక్కటే ఎందుకు చదవాలి, తక్కువేటి ఎందుకు మానేయాలి అని అంటే కారణం కూడా ఉపనిషత్తే చెప్పింది. అమృతస్య ఏషః సేతుః, అమృతస్య అంటే అమృతత్వమునకు మోక్షమునకు ఇది సేతువు వంటిది. అమృతత్వాన్ని పొందింపజేసేది ఇదొకటే. అంటే మొత్తం మీద బ్రహ్మజ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. బ్రహ్మ తెలియకపోతే అజ్ఞానంలో పడిన వాళ్ళు సంసారంలో చిక్కుకుని ఈ వలయంలో అలాగ పడి లేస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని ఈ రకంగానే ఉంటాం. ఇది వాస్తవం, శాస్త్రముల యొక్క సారం. అంచేతనే సర్వశాస్త్ర సిద్ధాంతవేత్త అయిన మండనాచార్యులతో శంకరాచార్యుల వారికి వాదం జరిగితే నీ ప్రతిజ్ఞ ఏమిటి అని అడిగారు. అడిగితే శంకర భగవత్పాదుల వారు తమ ప్రతిజ్ఞ మొట్టమొదట్లో ప్రారంభం చేస్తూ బ్రహ్మైకం పరమర్థ సచ్చిదమలం విశ్వప్రపంచాత్మనా సుక్తిరూప్య పరాత్మనేవ బహళా జ్ఞానావృతం భాసతే తజ్ఞానాన్ నిఖిల ప్రపంచ నిలయా స్వాత్మన్యవస్థాపరం నిర్వాణం జనిముక్తమభ్యుపగతం మానం శృతిర్మస్తకం అంటూ పెద్ద సిద్ధాంతం చెప్పారు. ఆయన పరమ సిద్ధాంతం ఏంటంటే బ్రహ్మ వస్తువు ఒక్కటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఇది అన్ని సిద్ధాంతాలకి మూలం. ఆ బ్రహ్మను తెలుసుకోవడానికి మార్గాలు ఏవైనా ఉన్నాయా? ఇప్పుడు మనం అసలు కథలోకి వద్దాం. బ్రహ్మ వస్తువు చాలా గొప్పది, అది లేని చోటు లేదు, అది సత్యమైనది, చిత్స్వరూపం, ప్రకాశస్వరూపము, ఆనంద స్వరూపము, వ్యాపకమైనది, ఎటువంటి దోషాలు లేనటువంటిది, ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండేది, ఎప్పుడూ ఆనందంగా ఉండేది అని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇలాంటి లక్షణాలతోటి బ్రహ్మ వస్తువు ఉంది. ఆ బ్రహ్మకి నామాలు ఉన్నాయా, రూపాలు ఉన్నాయా? దానికి అష్టోత్తర నామాలు, సహస్రనామాలు, పూజలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేవు. మనం ఏదో విష్ణుమూర్తికి సహస్రనామాలు చెప్తాం, రుద్రుడికి సహస్రనామాలు చెప్తాం, కానీ నిర్గుణ పరమాత్మకి సహస్రనామ స్తోత్రాలు అంటే ఏం లేవు. ఎందుకంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వాక్కుకి మనస్సుకి కూడా గోచరం కానిది ఆ బ్రహ్మ. అది చెప్పడానికి వీల్లేదు, తెలుసుకోవడానికి వీల్లేదు, ఊహించడానికి వీల్లేదు, అవాంగ్మానస గోచరమైన తత్వము అని చెప్తున్నాయి. మరి అలాంటప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? తెలుసుకోండి తెలుసుకోండి అని చెప్పి అది తెలియబడేది కాదు అంటే మన దారి ఏంటి? మనకి గమ్యం ఏమిటి? మనకి దిక్కు తోచని పరిస్థితి కాదా? మనకి శాస్త్రం మనకి హితాన్ని చెప్పాలిగా. పరమాత్మని గురించి తెలుసుకోండి అన్నారు, తెలుసుకుంటాం చెప్పండి అంటే అబ్బాయి అది చెప్పడానికి వీలు లేదండి. మరి తెలుసుకోండి అంటే అది తెలియబడేది కాదండి అంటే ఇంకెలాగింది? అది మనస్సు చేత గమ్యమానం కాదు, మనస్సుకి ఊహించడానికి వీల్లేదు, మనస్సు చేత దాన్ని పట్టుకోలేరు. మనస నమనుతే అని కేనోపనిషత్తులో ఆత్మతత్వం మనస్సుకి అతీతంగా ఉంటుంది, మనస్సుకి గోచరం కాదు అని చెప్తారు. మరి మా స్థాయి ఏమిటి, మేము ఎలా చెప్పుకోవాలి అని అంటే మన అనుగ్రహించి బృహదారణ్యకోపనిషత్తులో మనసైవ అనుద్రష్టవ్యం అని ఒక మాట ఉంది. మనస్సు చేత మాత్రమే తెలియదగినది అని. ఈ పరస్పర విరుద్ధంగా చెప్పారండి. ఇందాకనేమో మనస్సుకి అది గోచరం కాదన్నారు, దాన్ని మనస్సుతో ఊహించలేరన్నారు, వాక్కు చేత చెప్పలేరన్నారు. మరి ఇప్పుడేమో అది పర్వాలేదయ్యా మనస్సు చేత పట్టుకోవచ్చు, మనస్సు చేతనే తెలుసుకోవాలి అంటున్నారు. తేడా ఏంటి? మీరు చెప్పిన మాటకి మీరే విరుద్ధంగా చెబితే మేము ఏమి నమ్మాలి అని మనలాంటి వాళ్ళకు ఒక సందేహం వస్తుంది. ఆ సందేహానికి సమాధానం కూడా వారే చెప్పారు. మనస్సు లౌకికంగా రాగద్వేషాలతో ఉండి పచ్చిగా ఉంటే, కలుషితంగా ఉంటే, అపక్వంగా ఉంటే అలాంటి మనస్సు పరమాత్మని గురించి ఆలోచించలేదు. కానీ అదే మనస్సు శాస్త్ర ఆచార్య ఉపదేశ సంస్కృతమైతే, చక్కగా అద్వైత వేదాంతం చదువుకుని గురువుల యొక్క మాట ఉపదేశాలు విని మంచి సాధన చేసి మంచి స్వధర్మానుష్ఠానం చేసి ఏకాగ్రంగా భగవంతుడిని ఉపాసించి ఆ మనస్సుని పరిశుద్ధం చేసుకుంటే
ఆ మనస్సులో పరమాత్మ సాక్షాత్కరిస్తారు. ఆ పరమాత్మని పట్టుకోవడానికి ఆ మనస్సు వీలు పడుతుంది, కుదురుతుంది. అంచేత మనస్సు వల్లే పట్టుకోవాలి, మనస్సుకి దొరకడు. రెండు మాటలు కరెక్టే. మనస్సుకి దొరకడు అంటే మామూలుగా ఉండేటువంటి సాధారణమైన మామూలు మనస్సు పనికిరాదు. కానీ మనస్సుని శుద్ధి చేసి, మనస్సుని పరిశుద్ధం చేస్తే, మనస్సుకి మంచి సంస్కారాలను ఏర్పాటు చేస్తే, దానిలో ఉండే మాలిన్యాలన్నీ పోగొడితే ఆ మనస్సుకి అది గోచరం అవుతుంది. మనస్సుని అద్దంతో పోలుస్తారు మన వాళ్ళు. అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తుందా కనిపించదా అని అంటే, అది గంటకి 60 మైళ్ళ స్పీడ్లో గబగబా పరిగెడుతూ ఉన్న అద్దంలో మనం ఏం చూస్తాం? అది మనస్సు నిశ్చలంగా ఉండాలి. అది కూడా దాని మీద దుమ్ము కొట్టుకుపోయి ఉంటే ఏం కనపడదు. అది నిర్మలంగానూ ఉండాలి, నిశ్చలంగానూ ఉండాలి. మనస్సు యొక్క మాలిన్యము పోవాలి, మనస్సు యొక్క చాంచల్యం చపలత్వం కూడా పోవాలి. అంచేత మనస్సుని పరిశుద్ధంగా చేసి ఏకాగ్రంగా ఒక చోట కూర్చోబెడితే అప్పుడు ఆ మనస్సులో మన పరమాత్మని చూడగలం. అద్దంలో లాగే అద్దాన్ని కూడా దాని దుమ్మంతా దులిచేసి దాన్ని ఒక చోట గోడకు మేకేసి కొట్టేస్తే దానిలో మన ముఖం హాయిగా చూసుకోవచ్చు. అలాగే మనస్సుకి కూడా నిశ్చలత్వం, నిర్మలత్వం సంపాదించాలి. ఆ నిర్మలత్వం దేని వల్ల వస్తుంది అంటే కర్మాచరణం వల్ల వస్తుంది. స్వధర్మాన్ని ఆచరిస్తే మనస్సు నిర్మలమవుతుంది, భగవంతుడిని ఉపాసిస్తే నిశ్చలం అవుతుంది. రెండు మాటలు చెప్పి నిర్మలము నిశ్చలము అయిన మనస్సు చేత తెలుసుకోవచ్చు అని. ఇది మనస్సు విషయం. మరి వాక్కులకు అతీతం కదా, ఇది అక్కడికి వచ్చాం అన్నమాట. ఓంకారాన్ని బ్రహ్మ వస్తువు వాక్కుకి అతీతము, బ్రహ్మ వస్తువుని చెప్పే శబ్దం లేదు అని బుద్ధి చెప్పి, ఏదీ లేదు అంటే కుదరదు కనుక ఏదో ఒక శబ్దాన్ని చెప్పాలి. ఆ శబ్దం ఏమిటి అంటే అది ఓంకారము, ప్రణవము. ప్రణవం చేత మాత్రం బ్రహ్మని తెలుసుకోవచ్చు అని మనకు ఒక క్లూ ఇచ్చింది శాస్త్రం. బ్రహ్మని పట్టుకోవాలన్నా, బ్రహ్మను చెప్పాలన్నా, బ్రహ్మను చింతనం చేయాలన్నా, బ్రహ్మను ధ్యానం చేయాలన్నా మనకి సాధనం ఏమిటి అంటే ఓంకారం. ఓంకారం చేతనే ఓంకారం మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః అనేటువంటి మాటలకు అదే అర్థం. ఇంకా స్పష్టంగా తస్య వాచక ప్రణవ అని ఓ సూత్రం పతంజలి మహర్షి యోగ సూత్రంలో రాశారు. తస్య వాచక ప్రణవ అని అంటే ఆ బ్రహ్మ వస్తువుని చెప్పేది ఓంకారము. అంటే బ్రహ్మని ఓంకారం చేత చెప్తారా? ఇక్కడ చాలా సిద్ధాంత భేదాలు ఉన్నాయి. పెద్దలందరూ ఉన్నారు కనుక కొంచెం లోతుగా వెళ్తాను నేను. పై మాటలు మామూలు మాటలు చెప్పేస్తే సుఖమేంటి. కానీ తైత్రీయ ఉపనిషత్తు గురించి చాలా మంచి భూమికి రాశారు మా ప్రభాకర శర్మ గారు అని చెప్పారు ఇందాక స్వాములు. తైత్రీయ ఉపనిషత్తులో ఓమితి బ్రహ్మ, ఓమితి ఇదగం సర్వం, ఓమిచ్చేతదనికృతిక స్మవ అప్యోశ్రావయేత్యాశ్రావయంతి, ఓమితి సామానికాయంతి, ఓగుం సోమితి శస్త్రాణి సగుంసంతి, ఓమిత్యధ్వర్యుః ప్రతికరం ప్రతిగృణాతి, ఓమితి బ్రహ్మ ప్రసౌతి, ఓమిత్యగ్నిహోత్రమనుజానాతి, ఓమితి బ్రాహ్మణః ప్రవక్ష్యన్నాహ బ్రహ్మోపాప్నవానీతి, బ్రహ్మైవోపాప్నోతి అని 10 వాక్యాలు చెప్పారు ఉపనిషత్తులో. ప్రతి వాక్యంలోనూ ఓం ఉంది. మన సంప్రదాయంలో బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఓం వేదంతో మొదలు పెట్టాను. వేదం మొదలు పెట్టేటప్పుడు ఓంకారం ఉండాలి, సమాప్తి చెప్పేటప్పుడు ఓంకారం ఉండాలి. మొదల చివర ఓంకారం లేకుండా వేదం చెబితే ఆ వేదం వేదం కాదు, దానివల్ల మనకి ఏ ఫలము రాదు అనేటువంటి నిందావాక్యాలు కూడా ఉన్నాయి శాస్త్రాల్లో. అంటే వేదానికి బాగా బలం చేకూర్చేది ఏది అంటే ప్రణవం. దాని దగ్గర 2 రకాల ఆలోచన పద్ధతులు ప్రవేశపెట్టింది శాస్త్రం. తస్య వాచక ప్రణవ అని యోగ సూత్రంలో పతంజలి మహర్షి చెప్పారు. అంటే ఆ బ్రహ్మను చెప్పేది ఓంకారం అన్నాడు ఆయన. తైత్రీయోపనిషత్తులో శృతి సాక్షాత్తు ఓమితి బ్రహ్మ అని, ఓం అనేదే బ్రహ్మము. ఈ రెండింటికి తేడా ఉందా లేదా? ఓంకారమే బ్రహ్మము అని ఇక్కడ అన్నారు, ఓంకారము బ్రహ్మని చెబుతుంది అని అక్కడ అన్నారు. అంటే చెప్పబడేది బ్రహ్మమా, ఓంకారమే బ్రహ్మమా? ఇది మనకి సందేహం. రెండు ఒకటే. ఎందువల్ల అంటే శబ్దానికి అర్థానికి అభేదం లేదు, తాదాత్మ్యం సంబంధము అని శాస్త్రకారుల నిర్ణయం. మనకి అనుభవంలో ఉన్న మాటలే, అవి గుర్తు రావు, బెంగరాలే. అవి గుర్తిస్తే మనకి మనందరికీ ప్రసిద్ధంగా ఉండేటువంటి పద్యం మనం చెప్తూ ఉంటాం చూడండి. హరియను 2 అక్షరములు హరించును పాతకముల నంబుజనాభ. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. హరి అని 2 అక్షరములు హరించును పాతకములు. ఈ 2 అక్షరాలు పాపాలను పోగొట్టేస్తాయా? 2 అక్షరాలు అంటే హరి అనే శబ్దం. ఇదే రామే అక్షరం నామ మానభంగ పినాకిన అని
సంస్కృత మూలం ఇది. రామ అనే అక్షరాలు రెండే పాపాలన్నీ పోగొడతాయి. మదభంగో రావణస్య శౌర్యభంగస్య వాలిన అని వాలికి రావణాసుడికి కూడా గుండెలు అదలగొట్టేసే అంత శక్తి కలిగినది ఆ రామ పదం నామనామం అన్నారు. ఇప్పుడు రామనామం గొప్పదా, రాముడు గొప్పవాడా? రామనామానికి రాముడికి సంబంధం ఏమిటి? అది వేరు ఇది వేరు అంటామా? అది ఇది ఒకటే అంటామా? అలాంటి విచారణే ఓంకారము బ్రహ్మ ఈ రెండిటిల్లో కూడా ఉంది. ఓం అనేది బ్రహ్మను చెప్పి